ఇప్పుడు ఒక సీన్ చూపిస్తాను చూడండి. ఒకప్పుడు సినిమాల్లో, ఒకప్పుడు కాదు ఎప్పుడైనా మనకు సినిమాల్లో ఇట్లాంటి తరహా విజువల్స్ మనం చూస్తూ ఉంటాము. ఇట్లాంటి సంఘటనలు మనం కట్టినట్టు చూస్తుంటాం, కానీ ఇప్పుడు అది నిజంగా జరుగుతుంది. ఇష్టం లేదా, నచ్చుతలేదా, వెళ్ళిపోండి. ఎవరుండమన్నారు? ఎవరికి మీ సపోర్ట్? ఎక్కడుంటున్నారు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మరి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఇట్లాంటి నిరసనలు, ఇట్లాంటి సంతాప సభలు జరగలేదేంటి? ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు? నచ్చకపోతే ఇక్కడెందుకు ఉంటున్నారు భయ్? వెళ్ళిపోండి. ఇండియాని సపోర్ట్ చేసే వాళ్ళే ఇండియాలో ఉండాలి. ఇండియాకి సపోర్ట్ చెయ్యని వాళ్ళు, ఎవరికో సపోర్ట్ చేసే వాళ్ళు ఇక్కడ ఉండే అధికారం లేదు. ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా? ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద బాంబులేస్తుంది, ఇరాన్ దుబాయ్ అబుదాబి మీద బాంబులేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్ని కూల్చి ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా అల్లకల్లోలం జరుగుతున్న సమయంలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, చస్తున్నారు. మీకేంది? మీరు అక్కడ లేరు కదా. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి? నిజం ఎటువైపు ఉందో అటువైపు సపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఒక కామన్ పర్సన్గా జరుగుతున్న దాన్ని ఖండించాలి అని అనుకుంటే. మరి అలా జరగకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ సైడ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? భారతదేశంలో ఉంటూ ఇక్కడి వనరుల్ని తింటూ, ఇక్కడి వనరుల్ని యూజ్ చేసుకుంటూ, ఇక్కడి వాళ్ళకి సపోర్ట్ చెయ్యని ఆ నోరు, ఆ చేతి ఇప్పుడు ఎందుకు లేచి జైగొట్టి నినాదాలు చేసి సపోర్ట్ చేస్తుంది? మిమ్మల్ని ఇట్లా వీటిని సపోర్ట్ చేసే వాళ్ళని ఏమనాలి? దేశద్రోహులు అనొద్దా? వీళ్ళు దేశద్రోహులు కాదా? ఇట్లాంటి సంఘటనల్ని చూపిస్తూ ఉంటే ఇండైరెక్ట్గా వెళ్ళిపోమ్మనే చెప్పాలి. మరి తన్ని తగలేసిండ్రు కదా సంవత్సరాల నుంచి. మన ప్లేసు మనదైనప్పటికీ ఎవడో వచ్చి మనల్ని తన్ని తరివేస్తే పట్టుకొని తట్టాబుట్టా సర్దుకొని వచ్చేసినాం. దేశం అంతటా ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో ఇంచుమించుగా ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట నిరసన తెలియజేస్తూ ఇరాన్కి మద్దతుగా సపోర్ట్ చేసి ముందుకొస్తున్నారు. ఒక్కరు కాదు, గుంపులుగా రోడ్ల మీదకి వచ్చేసి నినాదాలు చేస్తా ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలి అని గగ్గోలు పెడుతున్నారు. ఏం జరిగిపోయిందని అడ్డుకోవాలి? ఇప్పుడు ఎవరైతే ఇండైరెక్ట్ గా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారో మరి ఎక్కడ మన నాయకులు, ఎక్కడ సెక్యులర్స్, ఎక్కడ మన అంబేద్కర్ వాదులు? మరి ఇప్పుడు ఇట్లాంటి వాటికి నోరు తెరవరేంటి? మరి ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? తప్పే కదా. మరి ఇక్కడుంటూ ఎక్కడి వాళ్ళకు సపోర్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అన్యాయానికి మళ్ళీ ఎన్ని సంఘటనలు జరిగినా మళ్ళీ దీన్ని చూస్తూ ఊరుకునడం తప్ప దీనికి అంతు ఎక్కడ ఉంది? దీనికి సొల్యూషన్ ఎలా రావాలి? ఇలా అన్యాయానికి సపోర్ట్ చేస్తూ తప్పుదారిన సపోర్ట్ని వాడుకుంటున్న వాళ్ళని ఏం చేయాలి అనేది కామెంట్లో మీరే చెప్పండి.